ఇప్పటి యువతరంలో కొంతమందిలో పెళ్ళి అనేది ఒక చిక్కుముడిలా కనిపిస్తూ ఉండడాన్ని గమనిస్తూ ఉన్నాము. కోర్టులో విడాకుల కోసము ఉన్నవాళ్ళు వేలల్లో లక్షల్లో ఉన్నారని, పెళ్లి చేసుకోవడానికి ఇప్పటి యువతరం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అని దాదాపుగా మనం వార్తలు వింటూనే ఉన్నాము. కానీ పెళ్ళి అంటే ఒక సాంఘికంగా ఒక భద్రతను ఏర్పరచుకునే వ్యవస్థ మాత్రమే కాదు, అది మనకి మానసికంగా వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఒక పటిష్టమైన బంధంగా మనం చూసుకోగలిగితే పెళ్ళి అనేది చాలా అందమైన బంధంగా మనకి కనిపిస్తుంది. మన తల్లిదండ్రులు అందరూ కాదు, కొంతమంది అనుకోండి, చాలామందనే చెప్పొచ్చు, తల్లిదండ్రులు పోట్లాడుకుంటూ ఉండడం జీవితాంతం చూస్తూ పెరిగామని, సంపాదించిన సంపాదన అంతా పిల్లల స్కూలుకి కాలేజీలకే అయిపోతుందని, జీవితం అంతా కష్టపడి సంపాదించినా కూడా ఏమీ మిగలట్లేదని, ఈ రకమైన ఆలోచనలు పెళ్లి చుట్టూ చాలామందికే ఉంటాయి. కానీ మనకి ఉన్న బంధాలన్నింటిలో కన్నా భాగస్వామిని ఎంచుకోవడం అనేది ఒక్కటి మాత్రమే మన చేతిలో ఉంది. మిగతా బంధాలన్నీ మన పుట్టుకతోనే నిర్ణయించబడతాయి. ఎవరు నీ తల్లిదండ్రులో, ఎవరు నీ అక్క చెల్లెళ్ళో, ఎవరు నీ బంధువులో, అక్కడెక్కడా కూడా మనకి ఎటువంటి చాయిస్ లేదు. కొంతమందికి ఒక రకమైన భయం ఉంటుంది. తెలియని దాని గురించి వాళ్ళు ఎంచుకోవాలి అన్నప్పుడు ఒక రకమైన భయానికి లోనవ్వడం అనేది సహజంగా జరుగుతుంది. అదేమీ విపరీతమని చెప్పడానికి లేదు. మనకి ఏదైనా విషయం గురించి తెలియనప్పుడు అది ఒక రిస్క్లా భావించడము అనేది సహజంగా జరుగుతుంది. కానీ ఏ రిస్కు తీసుకోకుండా జీవితము ఎదగడము అనేది కూడా సాధ్యం కాదని అర్థం చేసుకోవాలి. పెళ్ళి అనేది ఒకరి మీద ఒకరు ఆధారపడడము వల్ల, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం అనే దాని వల్ల కూడా మనకి ఈ యొక్క పరిపూర్ణత అనేది ఏర్పడడం అనేది గమనించాలి. ఇక్కడ మీరు పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు జీవితంలో మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు అనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ని మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎలాగూ పెళ్ళి 18 ఏళ్ళకి 20 ఏళ్లలోపు ఎవరు చేసుకోవట్లేదు కాబట్టి, ఒక 25 ఏళ్ల తర్వాతనే పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి, ఎలా అయితే నేను సంతోషంగా ఉంటాను అనేది మీరు కొన్ని ఆలోచనలు, కొంత ఆలోచన చేసి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ని మీరు ఏర్పరచుకోండి. వాటిని మీ కాబోయే జీవిత భాగస్వామితో మీరు మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడండి. ఇలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను అనేది మీరు ఎప్పుడైతే మాట్లాడగలుగుతారో, ఎదుటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఉండే ఆలోచనలు మీ ఆలోచనలతో మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడైనా సాంఘిక భద్రత, ఎంతో కొంత సోషియో ఎకనామిక్ సెక్యూరిటీని ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. కానీ మానసికంగా ఒక మనిషితో జీవనం అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఏదో ఈ మధ్యలో ఓ కొత్త కాన్సెప్ట్, ఏదో డింక్ అని ఈ మధ్యలో వినపడుతూ ఉంది, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. సో ఇది చాలా సూపర్ఫిషియల్గా పెళ్ళి అనే పవిత్ర బంధానికి మనము ఇచ్చే ప్రాముఖ్యతకి ఎటువంటి సంబంధము లేదు. ఇది ఒక పాశ్చాత్యులు వారి యొక్క కస్టమ్స్ కానివ్వండి, వాళ్ళ కల్చర్కి అనుగుణంగా వారు ఏర్పరచుకున్న విధానాలు, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి అని కూడా మీరు ఆలోచించాలి. ఇక్కడ
పెళ్ళి అనేదాన్ని మనము చాలా పవిత్ర బంధంగా చూస్తాము భారతదేశంలో. ఇక్కడ మనకి వచ్చిన ప్రశ్నల్లా ఎదుటి వాళ్ళు నాకేమిస్తారు అన్నప్పుడే ఎక్కువగా అది ఒక రిస్క్ లాగా అనిపిస్తుంది. నాకు ఎదుటి వారికి ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అని ఆలోచించినప్పుడు పెళ్ళి ఒక అందమైన పుస్తకంలా కనిపిస్తుంది. ఇది నా ఆలోచనలు మాత్రమే. ఒక మ్యారేజ్ కౌన్సిలర్గా 20 ఏళ్ళుగా నేను చూసే నా దగ్గరికి వచ్చే దంపతుల్లో ఈ సూపర్ఫిషియల్గా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం మీద కంటే కొంచెము దాన్ని లోతుగా ఆలోచించగలిగితే పెళ్ళి తప్పకుండా మనకి కష్టాలు కన్నీళ్లతో పాటు సుఖాలు కూడా ఉంటాయి. ఎందులో లేవు? మీరు ఎంచుకున్న ఉద్యోగంలో ఉంటాయి, చదువుల్లో ఉంటాయి. అసలు జీవితం అంటేనే కష్టాలు సుఖాలు కలిసి ఉంటాయి. అది కూడా పెళ్ళిలో కూడా ఉంటాయి. అదేమి ప్రత్యేకంగా పెళ్ళిలో మాత్రమే కష్టాలు ఉంటాయి అనేది అర్థం లేని వాదన అని అనిపించుకుంటుంది. కష్టాలు వచ్చినప్పుడు వీలైతే సానుకూలంగా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక సమాధానాన్ని మనం తెచ్చుకోగలిగితే బంధాలు పటిష్టమవుతాయి. అంతా బాగున్నప్పుడు కలిసి ఉండడంలో గొప్పతనం ఏముంటుంది చెప్పండి? ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే కలిసి ఉండడం అనేది ఒక పెళ్ళికి మాత్రమే కాదు, ఏ బంధానికైనా అది వర్తిస్తుంది. మనకి కష్టం వచ్చినప్పుడే ఎదుటివారు ఎవరు మనవాళ్ళు, ఎవరు మనవాళ్ళు కాదు అనేది మనకి అర్థమవుతుంది. సో ఇవి నా ఆలోచనలు ఒక మ్యారేజ్ కౌన్సిలర్గా. మీరేమనుకుంటున్నారో అది మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను.